నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్ భేటీ. పశ్చిమాసియా ఉద్రిక్తతల దృష్ట్యా రాష్ట్రాల సన్నద్దత ప్రణాళికలపై చర్చ. చమురు మార్కెటింగ్ సంస్థల్ని ఆదుకునేలా కేంద్రం చర్యలు. పెట్రోల్, డీజిల్ పై భారీగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నోటిఫికేషన్. ఇరాన్ పై విరుచుకుపడుతున్న అమెరికా, ఇజ్రాయెల్. శాంతి చర్చలు అంటూనే ఇరుపక్షాల భీకర దాడులు. మరోసారి జీవితకాల కనిష్టానికి పడిపోయిన రూపాయి. డాలర్తో పోలిస్తే 94 రూపాయల 82 పైసలకు చేరిన మారకం. వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. భద్రాచలంలో కనుల పండువగా సీతారాముల కళ్యాణం. భద్రాచలం ఆలయ అభివృద్ది పనులకు సీఎం శంకుస్థాపన. 351 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులకు శ్రీకారం. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఘనంగా శ్రీరామ శోభాయాత్ర. స్వామివారికి అడుగడుగునా నీరాజనం పడుతున్న భక్తులు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్దం 5వ వారంలోకి ప్రవేశించిన నేపథ్యంలో దేశంలో ఇంధన, నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆటంకం లేకుండా చేసేందుకు కేంద్రం సిద్దమైంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ గా సమావేశమయ్యారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ అనిశ్చితి మధ్య దేశీయ ఇంధన భద్రతను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది. నిత్యావసర వస్తువుల సరఫరాకు విఘాతం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ప్రజల అవసరాలను తీర్చడంలో టీమిండియాగా కలిసికట్టుగా పోరాడాలని ప్రధాని మోదీ ఇప్పటికే సూచించారు. ఈ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని ప్రధాని హెచ్చరించారు. ఈ క్రమంలో కోవిడ్-19 తరహాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ ఈ సమావేశంలో వివరించనున్నారు. సమష్టి కృషితో పనిచేసి ప్రస్తుతం నెలకొన్న సవాళ్లను అధిగమించేలా ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా ఉంచేందుకు రాష్ట్రాలు ఇచ్చే సూచనల ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని కేంద్రం తెలిపింది. తమిళనాడు, పశ్చిమ బంగాల్, అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఆయా రాష్ట్రాల సీఎంలకు బదులు సీఎస్లు సమావేశంలో పాల్గొన్నారు. పశ్చిమాసియాలో యుద్దం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలను ఆదుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెట్రోల్ పై లీటరుకు 13 రూపాయలుగా ఉన్న సుంకాన్ని 3 రూపాయలకి తగ్గించింది. డీజిల్ పై లీటరుకు 10 రూపాయలుగా ఉన్న సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మండుతున్న వేళ చమురు మార్కెటింగ్ సంస్థలకు కేంద్రం భారీ ఊరటనిచ్చింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 10 రూపాయల చొప్పున తగ్గిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. పెట్రోల్ పై లీటరుకు 13 రూపాయలుగా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని 3 రూపాయలకి తగ్గించింది. ఈ కారణంగా 10 రూపాయల మేర సుంకం తగ్గింది. డీజిల్ పై లీటరుకు 10 రూపాయలుగా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేస్తూ సున్నాకు చేసింది. ఈ తగ్గింపు తక్షణమే అమలులోకి వస్తుందని నోటిఫికేషన్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి సుమారు 1.75 లక్షల కోట్ల భారం పడనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు డీజిల్ ఎగుమతిపై లీటర్కు 21.5 రూపాయలు, విమాన ఇంధనం ఏటీఎఫ్ పై 29.5 రూపాయల ఎగుమతి పన్నును తిరిగి విధించారు. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 50% పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $100 మార్కును దాటింది. అయినప్పటికీ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్పీసీఎల్, పీపీసీఎల్, ఐఓసీ రిటైల్ ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచాయి. దీనివల్ల ఆయా సంస్థలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ కేంద్రం ఈ ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో
రిటైల్ మార్కెట్లో పెట్రోల్ డీజిల్ ధరలు తక్షణమే తగ్గే అవకాశం లేకపోయినా ఇంధన ధరల భారాన్ని చమురు కంపెనీలు ప్రజలపైకి బదిలీ చేయకుండా ఉపకరించనుంది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 94.77 రూపాయల వద్ద, డీజిల్ ధర 87.67 రూపాయల వద్ద కొనసాగుతున్నాయి. వ్యాట్, ఇతరత్రా సుంకాలతో కలిసి వివిధ రాష్ట్రాల్లో ఈ ధరలు విభిన్నంగా ఉంటాయి. అంతర్జాతీయంగా ఇంధన ధరలు మండిపోతున్న తరుణంలో పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం దేశ పౌరులకు ఎంతో ఊరటనిస్తుందని పేర్కొన్నారు. అనేక దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతుంటే మోదీ ప్రభుత్వం మాత్రం సామాన్యుడిపై భారం పడకుండా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని ఆయన చెప్పారు. భారత్ తన ముడిచమురు అవసరాల్లో 88% సహజవాయువు అవసరాల్లో సగానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతిని ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ కేంద్రం తన పన్ను ఆదాయాన్ని తగ్గించుకొని మరీ ఇంధన ధరలను అదుపులో ఉంచే ప్రయత్నం చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అటు వినియోగదారులకు, ఇటు ద్రవ్యోల్బణ నియంత్రణకు ఎంతో సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్న పారిశ్రామిక రంగానికి ఊరటనిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు కేటాయించే కమర్షియల్ ఎల్పీజీ కోటాను అదనంగా మరో 20% పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ కోటా సంక్షోభానికి ముందున్న డిమాండ్లో 50%గా మాత్రమే ఉండేది. తాజా పెంపుతో ఇది ఏకంగా 70%కి చేరుకుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్లకు పెట్రోలియం శాఖ లేఖ రాసింది. ఈ అదనపు ఎల్పీజీ కోటాను కార్మికులు ఎక్కువగా పనిచేసే పరిశ్రమలకే ప్రాధాన్యత క్రమంలో అందించాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉక్కు, ఆటోమొబైల్స్, వస్త్రాలు, రంగులు, రసాయనాలు, ప్లాస్టిక్ వంటి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. దేశంలో లాక్డౌన్ విధిస్తారని సామాజిక మాధ్యమాల్లోని దుష్ప్రచారంపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. లాక్డౌన్పై వస్తున్న ఊహాగానాలు పూర్తిగా అవాస్తవమని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. కేంద్రం వద్ద లాక్డౌన్ ప్రతిపాదన అనేది లేదన్న కేంద్ర మంత్రి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. దేశంలో ఇంధన సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామని కేంద్ర మంత్రి తెలిపారు. సంక్షోభ సమయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలన్న ఆయన సవాళ్లు ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. ఇలాంటి వదంతులు సమాజానికి హాని చేస్తాయని హర్దీప్ సింగ్ పురి హితవు పలికారు. కేంద్రం వద్ద సరిపడా ఎరువులు ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి దేశంలో ఎరువుల కొరత లేదని తేల్చి చెప్పారు. ఇదే అంశాన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు సైతం చెప్పినట్లు వివరించారు. ఎరువుల కొరత ఉందని అన్నదాతల్లో ఆందోళన సృష్టిస్తున్నారని నడ్డా మండిపడ్డారు. ఎవరూ ఆందోళన పడవద్దని, సరైన సమయంలో రైతులకు ఎరువులు అందుతాయని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. लेकिन मैं सरकार की तरफ से और इस हाउस के माध्यम से देश की जनता को आश्वस्त करना चाहता हूं कि जहां तक खाद का सवाल है, फर्टिलाइजर का सवाल है, माकूल पर्याप्त खाद की व्यवस्था भारत सरकार ने कर रखी है और हमारे रिजर्व्स हैं और कोई भी पैनिक करने की जरूरत नहीं है। और मैंने सबको कहा है कि ये जो पैनिक क्रिएट किया जा रहा है, इस पैनिक की कोई आवश्यकता नहीं है। हमारे पास पर्याप्त भंडारण है और उस भंडारण के व्यवस्था के कारण किसानों को सही समय पर खाद जितनी चाहिए वो मिलेगी। పశ్చిమాసియాలో యుద్దం ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఇరుపక్షాలు శాంతి ఒప్పందాలు కంటే దాడులకే అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా టెహ్రాన్ సహా ఇరాన్లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడుతున్నాయి. వారి దాడులను ధీటుగా ఎదుర్కొంటున్న టెహ్రాన్ భారీగా ప్రతిదాడులకు చేస్తోంది. అటు ఓవైపు శాంతి చర్చలు చేస్తున్నారని చెబుతోన్న ట్రంప్ పశ్చిమాసియాకు భారీగా బలగాలను తరలిస్తున్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ వ్యాప్తంగా వైమానిక దాడులు జరుగుతున్నాయి. రాజధాని టెహ్రాన్లో పలు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగుతున్నాయి. కోమ్ నగరంలోని నివాస ప్రాంతాలపై జరిగిన దాడిలో 6 మరణించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఉర్మియాలో ఒక నివాస సముదాయం లక్ష్యంగా దాడి జరగ్గా 4 భవనాలు ధ్వంసమైనట్లు తెలిపింది. టెహ్రాన్కు పశ్చిమాన ఉన్న కరాచ్, ఇస్ఫహాన్లోని పారిశ్రామిక ప్రాంతాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి.
ఇజ్రాయెల్ అమెరికా దాడులు కారణంగా తమ దేశంలోని 120 సాంస్కృతిక కట్టడాలు దెబ్బతిన్నట్లు ఇరాన్ వెల్లడించింది. ఇందులో మ్యూజియంలు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయని పేర్కొంది. అటు హెజ్బుల్లా లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను పెంచింది. అక్కడి గ్రామాల్లోని ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇరాన్ కూడా తీవ్రంగా ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలు, పోర్టులపై 83వ విడత దాడులను ప్రారంభించినట్లు ఇరాన్ ప్రకటించింది. కువైట్లోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన షుఖైవ్పై ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆస్తి నష్టం జరిగిందని, అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొంది. కొద్దిసేపటికే ముబారక్ అల్ పోర్టుపై డ్రోన్లు, క్రూయి క్షిపణులతో దాడి జరగడంతో మంటలు చెలరేగాయి. కీలక చమురు నిల్వలు ఉన్న తూర్పు ప్రాంతాలపై దూసుకొచ్చిన డ్రోన్లను ధ్వంసం చేసినట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రియాద్పై గంట వ్యవధిలోనే 2 సార్లు క్షిపణి దాడి జరిగినట్లు పేర్కొంది. తొలుత రియాద్ వైపు 6 క్షిపణులు వచ్చాయని, వాటిలో 2ంటిని కూల్చివేయగా మరో 4 నిర్మానుష్య ప్రాంతాల్లో పడినట్లు పేర్కొంది. తర్వాత కొద్దిసేపటికే మరో 2 క్షిపణులు రాగా వాటిని కూడా ధ్వంసం చేసినట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. బహ్రెయిన్లోనూ ప్రజలను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగాయి. ఇవాళ 6 క్షిపణులు, 9 క్షిపణులను అడ్డుకున్నట్లు యుఏఈ ప్రభుత్వం ప్రకటించింది. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు మరోసారి భగ్గుమన్న వేళ డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ సరికొత్త జీవితకాల కనిష్టానికి పడిపోయింది. ఇవాళ 86 పైసలు మేర తగ్గి 94.82కు పతనమైంది. ఉదయం 94.18 వద్ద రూపాయి మారకపు విలువ ప్రారంభమైంది. కొద్దిసేపటికే 94.5 బెంచ్ మార్కును దాటేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపరులు పెద్ద ఎత్తున పెట్టుబడులను వెనక్కు తీసుకోవడం వంటి పరిణామాలు రూపాయి పతనానికి దారితీశాయి. చివరకు 86 పైసలు మేర తగ్గి 94.82 వద్ద స్థిరపడింది. యుద్ధం ఇప్పుడిప్పుడే ముగిసేలా లేదనే సంకేతాల మధ్య అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి కుదేలయ్యాయి. గత 2 సెషన్లు లాభాల్లో పయనించిన సూచీలు ఇవాళ ముడి చమురు ధరలు భగ్గుమనడం వల్ల భారీ నష్టాలు చవిచూశాయి. గత సెషన్లో 1205 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 1690 పాయింట్లు పతనమైంది. ఉదయం 74,884 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 74,905 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత విపరీతమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సూచీ ఒక దశలో 73,534 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 73,583 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 487 పాయింట్లు తగ్గి 22,820 పాయింట్ల వద్ద ముగిసింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సూర్య తిలకాన్ని భక్తులు ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆలయమంతా గుడి గంటల శబ్దాలతో మార్మోగింది. అర్చకులు బాలరాముడికి హారతినిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. భద్రాద్రి రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో రాముడు, జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు. సీతమ్మ తల్లిని శ్రీరాముడు మనువాడే అద్భుత గడియల కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న రామభక్తులు ఈ లోక కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఈ వేడుకలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు. అంతకుముందు 351 కోట్ల రూపాయలతో భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. జగాలను ఏలిన జగదేక వీరుడికి, జగన్మాత సీతమ్మకు అభిజిత్ లగ్నంలో జరిగిన కళ్యాణ వేడుక కమనీయంగా సాగింది. ఈ వైభవాన్ని కనులారా చూసి లోకమంతా పులకించిపోయింది. కళ్యాణ క్రతువులో ప్రతి ఘట్టం ఆధ్యాత్మిక రససాగరంలో ముంచెత్తింది. ప్రత్యేకంగా అలంకరించిన మిథిలా ప్రాంగణంలో తొలుత తిరుకల్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి ఆరాధన చేపట్టారు. కళ్యాణానికి ఉపయోగించే సామగ్రిని సంప్రోక్షణ చేసిన తర్వాత
రక్షాబంధనం నిర్వహించి యోక్త్రాధారణ చేశారు. ఇరు వంశాల గోత్రాలు పఠించి స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు. వేద మంత్రోచ్చారణలు మారుమోగుతూ ఉండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. లోకమంతా 1000 కళ్లతో ఎదురుచూసిన వేళ సీతమ్మవారి మెడలో శ్రీరామచంద్రుడు మాంగళ్య ధారణ చేశారు. భారీగా తరలివచ్చిన భక్తుల రామనామ స్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు. ఈ కమనీయ వేడుక రామభక్తుల్ని ఆనంద పారవస్యంలో ముంచెత్తింది. దేవ్యాః కంఠే ఆచార్యః హరింధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతనా. కళ్యాణ వేడుకకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సారపాకులో దిగిన సీఎం అక్కడ్నుంచి కాన్వాయ్ ద్వారా భద్రాచలం రామాలయం చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ్నుంచి మిథిలా మైదానానికి చేరుకుని భద్రాద్రి రామాలయ సమగ్రాభివృద్ది కోసం 351 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో 180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, 96 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ది, 75 కోట్లతో గోదావరి ఘాట్ అభివృద్ది వంటి పనులు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. కళ్యాణం అనంతరం ప్రముఖులకు వేద పండితులు స్వామివారి గోటి తలంబ్రాలు అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి రాములోరి కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా సెక్టార్లు ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఎండ నుంచి ఉపశమనం కలిగేలా చలువ పందిళ్లు వేశారు. శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణకాంతులతో కళకళలాడిన పురుషోత్తముడికి శనివారం పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. సీతారాముల కళ్యాణాన్ని చూసేందుకు భక్తులు ఆలయాలకు భారీగా తరలివచ్చారు. భక్తుల జయ జయధ్వానాల నడుమ శ్రీరామనవమి వేడుకలు ఆద్యంతం కన్నుల పండువగా సాగాయి. పురుషోత్తముడి కళ్యాణ ఘట్టాన్ని తిలకించి భక్తులు పులకించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. హైదరాబాద్ కర్మన ఘాట శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణ, భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. హైదరాబాద్లోని సీతారాంబాగ్ రామాలయంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు హాజరయ్యారు. రామనవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రను గవర్నర్ ప్రారంభించారు. శోభాయాత్రకు 3000కు పైగా పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరాముని శోభాయాత్ర భక్తి, ఐకమత్యం, సంస్కృతుల ఆధ్యాత్మిక సంగమమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. सीताराम कल्याणम पारिवारिक धर्म और दाम्पत्य का प्रतीक है. श्री रामनवमी के अवसर पर आयोजित भक्तों के लिए अत्यंत आराध्य और भावनात्मक क्षण होता है. यह केवल एक पौराणिक प्रसंग का स्मरण नहीं है. शोभा यात्रा भक्ति, एकता और संस्कृति का अद्भुत संगम है. श्री रामनवमी के अवसर पर निकाली जाने वाली यह शोभा यात्रा भाग्यनगर की आध्यात्मिक परंपरा का एक गौरवशाली अध्याय है. यह केवल धार्मिक जुलूस नहीं है, बल्कि भक्ति का प्रदर्शन, संस्कृति का संरक्षण, हिंदू समाज की एकता तथा श्री राम तत्व को जन जन तक पहुंचाने वाला एक महान आध्यात्मिक अभियान है. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీరామనవమి ఉత్సవాల్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కొండగట్టులో రామనవమి సందర్భంగా రామాయణంలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ సైకత శిల్పాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. మే నెల 15 వరకు ఈ ప్రదర్శన కొనసాగనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరపున రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దంపతులు భారీగా అనుచరులతో తరలిరావడంతో స్వల్ప తోపులాట జరిగింది. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. మెట్పల్లిలో శ్రీ కోదండ రామాలయంలో కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు దంపతులు స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించిన కళ్యాణ వేడుకలో ట్రాన్స్ జెండర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కళ్యాణానంతరం స్వామివారికి ట్రాన్స్ జెండర్స్ నూతన వస్త్రాలు, తలంబ్రాలు, కానుకలు సమర్పించారు. సీతారాముల సన్నిధిలో ఒకరినొకరు తాళి కట్టుకుని తలంబ్రాలు వేసుకుని దీవించుకున్నారు. ఈ వేడుకలలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్, నగర మేయర్ మహంకాళి స్వామి దంపతులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో శ్రీరాముని శోభాయాత్ర వైభవోపేతంగా సాగింది. మందమర్రి శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు అందించారు. ఈ వేడుకలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సీతారాములకు జగ్గారెడ్డి, ఆయన మిత్రులు 2,50,00,000 రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వామికి సమర్పించారు. నల్గొండ రామగిరిలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది.